రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. బాలాపూర్ చౌరాస్తాలోని ఎస్వి హాస్పిటల్ డాక్టర్ జ్యోతి కుమార్తె బేతి లక్ష్మి ప్రణితలు మిస్ అయ్యారు. సాన్వి దుర్గా ట్యూషన్ కు వెళుతున్నామని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వచ్చింది. తన స్నేహితురాలు లక్ష్మీ ప్రణతికి ఓ వ్యక్తి మొబైల్ నుంచి కాల్ చేసి బయటకు రమ్మని చెప్పింది. అయితే ఇద్దరు బాలికలు అప్పటి నుంచి కనిపించకుండా వెళ్లారు. తల్లిదండ్రులు వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్పేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. బాలాపూర్ చౌరాస్తాలోని ఎస్వి హాస్పిటల్ డాక్టర్ జ్యోతి కుమార్తె బేతి లక్ష్మీ ప్రణితలు మిస్ అయ్యారు. సాన్వి దుర్గా ట్యూషన్ కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వచ్చింది. తన స్నేహితురాలు లక్ష్మీ ప్రణతికి ఓ వ్యక్తి మొబైల్ నుంచి కాల్ చేసి బయటకు రమ్మని చెప్పింది. అయితే ఇద్దరు బాలికలు అప్పటి నుంచి కనిపించకుండా వెళ్లారు. తల్లిదండ్రులు వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికల అదృష్టమైనటువంటి సంఘటన కలగలం రేస్తుంది. సాన్వి దుర్గా 11 సంవత్సరాలు, లక్ష్మీ ప్రణతి 11 సంవత్సరాలు. ఇద్దరు కూడా సాయంత్రం ట్యూషన్కి వెళ్తున్నామంటూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తన స్నేహితురాలు లక్ష్మీ ప్రణతి కూడా ఈ సాన్వి దుర్గాతో వెళ్ళింది. అయితే వెళ్ళిన వారు ఇప్పటి వరకు కూడా ఇంటికి రాకపోవడంతో వారు భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే స్థానికంగా పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అవన్నీ కూడా పరిశీలించారు. వారి కథలపై కూడా ఎక్కడికి వెళ్ళారు ఏంటన్న దానిపై కూడా వారు విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే వారు చూసినటువంటి సీసీ కెమెరా దీని ప్రకారం వారు ఇద్దరు కలిసే బయటకు వెళ్ళారంటే కూడా చాలా స్పష్టంగా కూడా కనపడుతుంది. వారిద్దరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్న దానితో కూడా వారు ఆ పోలీసులు ఆరాధిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంతో లేకపోతే ఇద్దరు కలిసి ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఎక్కడైనా వెళ్ళారా, లేకపోతే వీరిద్దరిని బయటకు రమ్మని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న దానిపై కోణంలో కూడా మీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ కేసుని చాలా ఛాలెంజింగ్ గా తెలుస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఇద్దరు బాలికలు కాబట్టి ఎక్కడ కూడా ఆలస్యత్వం అనేది ప్రదర్శించకుండా ఈసారి పూర్తి స్థాయిలో వారి ఉంటున్నటువంటి తల్లిదండ్రులు ఉంటున్నటువంటి ఏరియా మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమందిని అడిగి తెలుసుకుంటున్న నేపథ్యం కాబట్టి పక్కన ఉన్నటువంటి ప్లేస్ లో కొన్ని పాస్పోర్ట్ సెంటర్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ మామూలు పాన్ షాప్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇటువైపు నుంచి ఇద్దరు బాలికలు నడుచుకొని వచ్చారంటూ కూడా వాళ్ళు ఆరాధించినట్టుగా తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు వెంటనే వీరితో పరిచయం ఉన్నటువంటి ఇటు సాన్వి దుర్గాని కానీ లక్ష్మీ ప్రణతి కానీ పరిచయం ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు. ఏమన్నా ఫోన్ చేశారని కూడా వాళ్ళు వివరాలు అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే వారికి ఎవరికి ఫోన్ చేయనట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ట్యూషన్కి వెళ్తున్నామని చెప్పేటప్పుడు బయట వ్యక్తి మొబైల్ తీసుకుని కాల్ చేసి బయటకు రమ్మని చెప్పినట్టుగా లక్ష్మీ ప్రణతి సంబంధించిన తల్లిదండ్రులు చెప్తున్నారు. అందుకే లక్ష్మీ ప్రణతి కూడా సాన్వి దుర్గతో వెళ్ళిందంటూ కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ కేసు వెనకాల ఏంటి దీని ఉద్దేశం అనే దానిపై కూడా పోలీసులు బృందాలుగా విడిపి వారిని వెతుకుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.